21 మారు ధరణీశులనెల్ల వధించి తత్కళేబర రుధిర ప్రవాహమున పైతృక తర్పణమొప్పజేసి భూసురవర కోటికి ముదము సొప్పడ భార్గవమూర్తివై ధరణిన సంగీతీవే కదా దాశరథి కరుణాపయోనిధి. శ్రీమద్వాల్మీకి రామాయణం బాలకాండ చతుస్సప్తతితమ సర్గ. 74వ సర్గ పరశురాముని ఆగమనం. అథ రాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహామునిః ఆపృష్ట్వా తౌ చ రాజానౌ జగామోత్తరపర్వతం ఆశీర్భిః పూరయిత్వా చ కుమారాంశ్చ స రాఘవాన్ విశ్వామిత్రే గతే రాజా వైదేహం మిథిలాధిపం ఆపృష్ట్వాధ జగామాశు రాజా దశరథః పురీం గచ్చంతం తం తు రాజానమన్వగచ్చన్నరాధిపః. మరునాడు ఉదయం విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు భరతశత్రుఘ్నులకు అనేక ఆశీర్వాదములనిచ్చి జనక దశరథ మహారాజుల వద్ద సెలవు తీసుకొని హిమవత్ పర్వతమునకు వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు వెళ్ళిన తరువాత దశరథ మహారాజు జనక మహారాజు వద్ద సెలవు పొంది అయోధ్యకు బయలుదేరాడు. జనక మహారాజు ప్రయాణమై వెళుతున్న దశరథ మహారాజు పరివారమును కొద్ది దూరము అనుసరించి వెళ్ళి సాగనంపాడు. అథ రాజా విదేహానాం దదౌ కన్యాధనం బహు గవాం శతసహస్రాణి బహూని మిథిలేశ్వరః కంబలానాం చ ముఖ్యానాం క్షౌమకౌట్యంబరాణి చ హస్త్యస్వరథపాదాతం దివ్యరూపం స్వలంకృతం దదౌ కన్యాపితా తాసాం దాసీదాసమనుత్తమం హిరణ్యస్య సువర్ణస్య ముక్తానాం విద్రుమస్య చ దదౌ పరమసంహృష్టః కన్యాధనమనుత్తమం దత్వా బహుధనం రాజా సమనుజ్ఞాప్య పార్థివం ప్రవివేశస్వనిలయం మిథిలాం మిథిలేశ్వరః. మిథిలాధిపతి లక్షల కొద్దీ ఆవులను, శ్రేష్టమైన కంబళ్ళు, పట్టువస్త్రాలు, ఏనుగులు, గుర్రాలు, రథములు, కాలిబంటులు గల చతురంగ సైన్యాన్ని, మంచి సుందరీమణులను, బాగా అలంకరించుకున్నవారు అయిన దాసదాసీలను కుమార్తెలకు అరణముగా పంపాడు. ఆయన సంతోషముతో వెండి, బంగారు, ముత్యములు, పగడాలు, ఇతర రత్నాల రూపంలో అత్యధిక కన్యాధనాన్ని వారికి ఇచ్చాడు. కుమార్తెలకు అత్యధికమైన ధనమిచ్చి దశరథ మహారాజు వద్ద అనుజ్ఞ గైకొని తన నివాస స్థానానికి తిరిగి వెళ్ళాడు జనక మహారాజు. రాజాప్యయోధ్యాధిపతిః సహ పుత్రైర్మహాత్మభిః ఋషీన్ సర్వాన్ పురస్కృత్య జగామ సబలానుగః గచ్చంతం తం నరవ్యాఘ్రం సర్షిసంఘం సరాఘవం. దశరథ మహారాజు మహాత్ములైన తన కుమారులతో కలిసి ఋషులందరినీ ముందు ఉంచుకొని సైన్యము, అనుచరులు వెంటరాగా అయోధ్యకు వెళుతున్నాడు. ఘోరాహస్మపక్షిణో వాచో వ్యాహరంతి తతస్తతః భౌమాశ్చైవ మృగాః సర్వే గచ్చంతి స్మ ప్రదక్షిణం తాన్ దృష్ట్వా రాజశార్దూలో వసిష్ఠం పర్యపృచ్ఛత అసౌమ్యాః పక్షిణో ఘోరా మృగాశ్చాపి ప్రదక్షిణాః కిమిదం హృదయోత్కంపి మనో మమ విషీదతి రాజ్ఞో దశరథస్యైతచ్ఛ్రుత్వా వాక్యం మహాన్ ఋషిః. వారి ప్రయాణంలో భీకరమైన ధ్వనులు చేయసాగాయి పక్షులు. భూమి మీద మృగాలు ప్రదక్షిణగా వెళ్ళాయి. ఇది చూచి దశరథ మహారాజు వశిష్ఠునితో ఇలా అన్నాడు: ఘోరమైన పక్షులు ప్రతికూలంగా ఉన్నాయి, మృగములు ప్రదక్షిణగా సంచరిస్తూ అనుకూలంగా ఉన్నాయి. నా మనస్సు విషాదం చెందుతున్నది. హృదయాన్ని కంపింపచేసే ఈ సంఘటనకు కారణం ఏమిటి అని అడిగాడు. ఉవాచ మధురాం వాణీం శ్రూయతామస్య యత్ఫలం ఉపస్థితం భయం ఘోరం దివ్యం పక్షిముఖాచ్యుతం మృగాః ప్రశమయంత్యేతే సంతాపస్త్యజ్యతామయం తేషాం సంవదతాం తత్ర వాయుః ప్రాదుర్బభూవః. దశరథ మహారాజు మాటలకు వశిష్ఠ మహర్షి బదులిస్తూ,
మహారాజా, అకస్మాత్తుగా దైవవశమైన ఘోరమైన భయము రానున్నట్లు పక్షులు సూచిస్తున్నాయి. మృగాలు ఆ భయము శాంతించునని సూచిస్తున్నాయి. కాబట్టి కలత చెందవద్దు అంటూ ఉండగానే భీకరమైన గాలి చుట్టుముట్టింది. కంపయన్మేదినీం సర్వాం పాతయంశ్చ మహాద్రుమాన్ తమసా సంవృతః సూర్యః సర్వాన్ ప్రభభుర్దిశః భస్మనా చావృతం సర్వం సమ్మూఢమివ తద్బలం వసిష్ఠశ్చర్షయశ్చాన్యే రాజా చ ససుతస్తదా. భూమిని కంపింపచేస్తూ మహావృక్షాలు నేలకూలాయి. సూర్యుని వెలుగు పోయి చీకటి కమ్ముకున్నది. దిక్కులన్నీ కాంతివిహీనమయ్యాయి. తమ సైన్యమంతా బూడిద కప్పివేయగా మూర్ఛ పొందినట్లు అయిపోయారు. అప్పుడు వశిష్ఠాది ఋషులు, దశరథుడు, ఆయన కుమారులు మాత్రమే చైతన్యవంతులై ఉన్నారు. ససంజ్ఞాయివ తత్రాసన్ సర్వమన్యద్విచేతనం తస్మిన్స్తమసి ఘోరేతు భస్మంఛన్నేవ సాచమూః దదర్శ భీమసంకాశం జటామండలధారిణం భార్గవం జామదగ్నియం తం రాజా రాజవిమర్దినం కైలాసమివ దుర్ధర్షం కాలాగ్నిమివ దుస్సహం జ్వలంతమివ తేజోభిః దుర్నిరీక్ష్యం పృథగ్జనైః స్కంధే చాసాద్య పరశుం ధనుర్విద్యుద్గణోపమం ప్రగృహ్య శరముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివం. మిగిలిన వారు అందరూ అచేతనులై ఉండగా ఆ గాఢాంధకారంలో దశరథుడు బూడిద కప్పినట్లున్న తన సైన్యాన్ని చూస్తూ ఉండగా జటామండలమును ధరించినవాడు, భయంకరమైనవాడు, రాజులను సంహరించినవాడు, దుర్నిరీక్ష్యుడు అయిన పరశురాముని చూచెను. అతను కైలాసము వలె ఎదిరింప శక్యము కానివాడై ప్రళయ కాలాగ్ని వలె మండిపోవుచున్నట్లు ఉన్నాడు. మహా తేజస్సుతో వెలుగుతున్న ఆయనని సామాన్య జనము చూడలేకున్నారు. ఆయన తన గండ్రగొడ్డలి భుజముపై వేలాడదీసుకొని మెరుపుల గుంపు వంటి ధనస్సును, శ్రేష్టమైన శరమును చేతులలో ధరించి త్రిపుర సంహారము చేసే మహాశివునిలా ఉన్నాడు. తం దృష్ట్వా భీమసంకాశం జ్వలంతమివ పావకం వసిష్ఠ ప్రముఖాః సర్వే జపహోమపరాయణాః సంగతా మునయః సర్వే సంజజల్పురథోమిధః కచ్చిత్ పితృవధామర్షి క్షత్రం నోత్సాదయిష్యతి పూర్వం క్షత్రవధం కృత్వా గతమన్యుర్గతజ్వరః క్షత్రస్యోత్సాదనం భూయో న ఖల్వస్య చికీర్షితం. తీవ్రంగా జ్వలిస్తూ అగ్నిలా భయంకరంగా ఉన్న ఆయనను చూసి జపహోమాది పరాయణులైన వారు, శాంత స్వభావులు అయిన వశిష్ఠాది మునులు, తండ్రిని చంపుటచే కోపించిన ఇతడు ఈ క్షత్రియ జాతిని నశింపచేయడు కదా, పూర్వము క్షత్రియ వధ చేసి కోపతాపములు తగ్గి శాంతించిన ఈయన మళ్ళీ క్షత్రియ వినాశనానికి పూనుకున్నాడా అని అనుకుంటున్నారు. ఏవముక్త్వార్ఘ్యమాదాయ భార్గవం భీమదర్శనం ఋషయో రామ రామేతి వచో మధురమబ్రువన్ ప్రతిగృహ్యతు తాం పూజాం ఋషిదత్తాం ప్రతాపవాన్ రామం దాశరథిం రామో జామదగ్నియోభ్యభాషత. భయంకరమైన ఆ పరశురాముని చూస్తూ రామా రామా అని మధురముగా పిలుస్తూ పూజించారు. మహాప్రతాపవంతుడైన ఆ పరశురాముడు ఋషులు సమర్పించిన పూజలను స్వీకరించి దశరథుని కుమారుడగు రామునితో ఇట్లన్నాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 74తమ సర్గః. ఇది శ్రీమద్ రామాయణమునందలి బాలకాండలోని 74వ సర్గ. మన సంస్కృతి వాంగ్మయము అపురూపమైనవి. రామాయణ భారత భాగవతాలను తరువాతి తరాలకు వినిపించాలనే మా తపనను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆశీర్వదించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయడం మాత్రం మరచిపోకండి.